అటవీ కార్మికులు చేస్తున్న నిరవధిక దీక్షలను సోమవారం రాత్రి పోలీసులు భగ్నం చేశారు. దీక్షలో కూర్చున్న కందారపు మురళితో సహా పలువురు కార్మికులను అరెస్టు చేసి రుయా హాస్పిటల్కు తరలించిన నేపథ్యంలో పోలీసుల తీరును నిరసిస్తూ మంగళవారం ఉదయం సిఐటియు జిల్లా అధ్యక్షులు జి బాలసుబ్రహ్మణ్యం అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు మాట్లాడుతూ టీటీడీ యాజమాన్యం చర్చలకు పిలిచి అర్ధరాత్రి దీక్షలో ఉన్న వారిని అరెస్టు చేయిస్తారా అని ప్రశ్నించారు. ఫారెస్ట్ కార్మికులకు టైం స్కేల్ వర్తింపజేస్తామని టీటీడీ బోర్డు చేసిన తీర్మానం అమలు చేయకుండా హైకోర్టు ఉత్తర్వులను అమలు చేయకుండా ఈవో ధర్మారెడ్డి అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. ఫారెస్ట్ కార్మికులు చేస్తున్న దీక్షలకు సిపిఎం అండగా ఉంటుందని తెలిపారు. సిపిఎం జిల్లా కార్యదర్శి పి మురళి, ఆర్పీఐ అధ్యక్షులు పి అంజయ్య, ఏపీ ప్రజా నాట్య మండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెంచలయ్య మాట్లాడుతూ ఫారెస్ట్ కార్మికులను వెడగొట్టి కొంతమందిని పర్మనెంట్ చేసి మరికొంతమందిని కార్పొరేషన్లో కలపడం వివక్ష కాదా? ఇదెక్కడి న్యాయమని ప్రశ్నించారు. సమస్య పరిష్కరించకుండా పోలీసులతో దీక్షలను భగ్నం చేయడాన్ని తప్పుబట్టారు. చిత్తూరు జిల్లా సిఐటియు జిల్లా నాయకులు చైతన్య, సురేంద్ర, ఏఐటియుసి జిల్లా కార్యదర్శి ఎన్ చంద్రశేఖర్ రెడ్డి, టీఎన్టీయూసీ నాయకులు రెడ్డెప్ప నాయుడు మాట్లాడుతూ ఫారెస్టు కార్మికుల జీవితాలతో టీటీడీ చెలగాటమాడకుండా సమస్యలను పరిష్కరించాలని సూచించారు. ఫారెస్టు కార్మికులకు అండగా ఉంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కార్యదర్శి టి సుబ్రహ్మణ్యం, సిఐటియు నగర ప్రధాన కార్యదర్శి కె వేణుగోపాల్, రైల్వే కాంట్రాక్ట్ వర్కర్స్ నేత సేను, నాయకులు మునిరాజా, ఆర్టీసీ ఎస్డబ్ల్యూఎఫ్ రాష్ట్ర నాయకులు ఈఎస్ కుమార్, సిఐటియు నేతలు ఆర్ లక్ష్మి, పి బుజ్జి, చిన్న, వాసు, తంజావూరు మురళి, ఫారెస్ట్ కార్మికులు పాల్గొన్నారు. కాగా దీక్షలు కొనసాగించడానికి మరో బృందం 7 మందితో దీక్షలు కొనసాగిస్తోంది. ఎంతమందిని అరెస్టు చేసినా సమస్య పరిష్కారం అయ్యే వరకు దీక్షలు ఆపేది లేదని నేతలు స్పష్టం చేశారు. అనేకమైనటువంటి రాజకీయ పార్టీలు సంపూర్ణంగా మద్దతు తెలియజేశాయి. దీక్షని బలపడే విధంగా, వాళ్ళ న్యాయమైన డిమాండ్లు పరిష్కారం చేసే విధంగా అందరూ కూడా మద్దతు తెలియజేశారు. ఈరోజు మనం అడుగుతా ఉన్నాం, వాళ్ళు గొంతమ్మ కోరికలు అడగడం లేదు. వాళ్ళు అడుగుతున్నది పనిచేసినటువంటి కార్మికులు, అటవీ కార్మికులకు టైం స్కేల్ ఏర్పాటు చేయమని చెప్పాం. ఇది వీళ్ళు అడిగింది కాకుండా స్వయాన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే ఎన్నికలకు ముందు నేను అధికారం వచ్చిన తక్షణమే మీకు ఖచ్చితంగా అటవీ కార్మికులందరినీ కూడా టైం స్కేల్ చేస్తామని చెప్పారు. ఆరోగ్యం బాగలేనటువంటి వాళ్ళు ఎవరైనా జాగ్రత్తగా హాస్పిటల్ తీసుకెళ్తారు. రౌడీల్లాగా, గూండాల్లాగా ఒక పక్కన షుగర్ లెవెల్ పడిపోయింది, బీపీ తగ్గింది అని చెప్పి రకరకాల ఆరోగ్య సమస్యలు అని చెప్పి డాక్టర్ చెప్పిన తర్వాత ఆరోగ్య కండిషన్ బట్టి ఇక దీక్షలో కూర్చున్న వారి పట్ల ఏర్పాటు చేసుకోవాలి. అంబులెన్స్లుగానే ఉంది. ఏమని చేసుకోకుండా ఇక్కడ ఉన్నవాళ్ళు, టెంట్లో ఉన్నవాళ్ళు, దీక్షలో ఉన్నవాళ్ళు అందరినీ ఒకే ఘాట్లో కట్టి ఒకే రకమైనటువంటి దౌర్జన్యంగా లాక్కెళ్ళి బస్సుల్లో వేయడం అనేటువంటిది ఇంతకన్నా నీచమైనటువంటి వేరు. ధర్మారెడ్డి గారు అనుకుంటున్నారు ఏదో పోలీసులు అడ్డం పెట్టుకొని ఏదో అరెస్ట్ చేసేస్తే ఇక్కడ ఏదో టెంట్ ఎత్తుకొని ఖాళీ చేసుకొని వెళ్ళిపోతారో అని చెప్పి అనుకుంటాను ధర్మారెడ్డి గారు. ఈరోజు 38 నెలలైంది. ఇంకా 38 నెలలైనా సరే ఈ పోరాటం కొనసాగించి మీ సంగతి తేల్చేంత వరకు ఈ సిఐటి చూస్తూ ఊరుకోదని చెప్పి తెలియజేస్తున్నాం. వాళ్ళు అనుకునే వాళ్ళు అనుకునేది వాళ్ళు చేస్తారు. ఏదో గురించి ఆలోచించే విధి విధానం ఆ పార్టీ కానీ, ఆ ముఖ్యమంత్రికి కానీ, సాక్షాత్ ఈ తిరుపతిలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి తెలియదా? ఈ తిరుపతిలో ఉన్నటువంటి కార్మికులు, అటవీ కార్మికులు ఈ చెట్టు చేమలో ఎంత కష్టపడతారో, వాళ్ళు ఎండలో ఎంత నీళ్లు పోసి చెట్లు పెంచిన వాళ్ళకి వాళ్ళు న్యాయం చేయాలనే ఆలోచన శాసన సభ్యులైనటువంటి కరుణాకర్ రెడ్డి గారికి ఎందుకు తెలియదు? మళ్ళీ హెచ్ఆర్ఏ, మళ్ళీ అలవెన్సెస్ ఇవన్నీ కూడా వర్తించేటట్లు చేశారు. అదేవిధంగా ఈ గతంలో సులభాలో కానీ, ఆల్ సర్వీస్ కానీ, హెల్త్ లో పనిచేసేటువంటి హెల్త్ వర్కర్స్ కి 5,000 రూపాయలు జీతం పెంచారు. వాళ్ళందరూ మీ పోరాటం దగ్గర పెద్ద పోరాటం కాదని నేను అనుకోవడం లేదు. అదే కాకుండా గుళ్ళో ఈ లడ్లు మోసేటువంటి బ్రాహ్మణ్స్ కొంతమంది ఉన్నారు. వాళ్ళు కూడా హుజురాఫీస్ ముందు మురళి గారి నాయకత్వంలో, సిఐటియు నాయకత్వంలో వారం రోజులు మాత్రం కూర్చున్నారు. వాళ్ళకి 10,000 ఇస్తున్నారు. దాదాపు వాళ్ళకి 20,000 రూపాయలు జీతం పెరిగి వాళ్ళు అక్కడి నుంచి విరమించడం జరిగింది. నేను కూడా ప్రతి ప్రోగ్రాంలో పాల్గొంటున్నాను కాబట్టి నా అనుభవంతో మాట్లాడుతున్నాను.